ప్రకాశం జిల్లా దర్శిలో కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహనరంగ మాజీ సర్పంచి కనకం వెంకయ్యల విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా, దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు లలిత్ సాగర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలర్పించిన తన నాన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు వంగవీటి రాధా. వంగవీటి మోహన్ రంగా సబ్బండ వర్గాల కోసం పోరాడారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా పేదల గొంతుకగా మారడానికి వచ్చారు రాజకీయాల్లోకి. అణగారిన వర్గాలకు అండగా ఉండడానికి వచ్చారు రాజకీయాల్లోకి. బస్తీల్లో తిరిగారు, కూలీల దగ్గరకు వెళ్లారు, పేదల సమస్యలను దగ్గరగా చూశారు. అలాంటి రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన వంగవీటి రాధా అన్న నిస్వార్థంగా తనదైన శైలిలో ప్రజలతో నిత్యం ఉంటూ పనిచేస్తున్నారు. గతంలో ఎలక్షన్స్ టైంలో నా విజయం కోసం మనస్ఫూర్తిగా ఆశించి నా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ వారి తండ్రి గారి విగ్రహావిష్కరణకు రావడం చాలా సంతోషంగా ఉంది. రాజకీయాల్లోకి ఒక ఆశయంతో వచ్చాను, ప్రజాసేవ చేసుకోవడానికి వచ్చాను. మా కుటుంబంలో అన్ని పదవులు చూస్తున్నాము. నేను నా భర్త ఇద్దరం డాక్టర్స్. మా వృత్తిని వదిలేసి ప్రజాసేవ చేసుకోవడానికి వచ్చాము. మీ ఆశీస్సులు, మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలి. ఏదున్నా నేను మీకు అండగా నిలబడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను, మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా నిల్చుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాటికి వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నిల్చుంటూ ఉన్నారు. ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు. అలాంటి ఒక నాయకురాలికి మనందరం అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులో కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు. ఆ అర్హత భవిష్యత్తులో రంగా గారిని ఆదర్శంగా తీసుకుంటే మీలో ఎంతో మంది ఈ వేదిక మీద ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్.